ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో 2 వారాల పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉండనున్నారు. జనసమూహంలో పర్యటిస్తే శస్త్రచికిత్స చేసిన భుజానికి మళ్లీ గాయమయ్యే ప్రమాదం ఉందని, గాయం తిరగబడితే చికిత్స క్లిష్టమవుతుందని వైద్యులు సూచించారు. ఎడమ భుజంపై కూడా అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో పిఠాపురం, పార్వతీపురం, మన్యం జిల్లా పెదపెంకి, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ల పర్యటనలు వాయిదా పడ్డాయి. క్షేత్రస్థాయి పర్యటనల షెడ్యూల్ మార్చాలని అధికారులను ఆదేశించిన పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచే అధికారిక విధులు నిర్వహించనున్నారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో 2 వారాల పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉండనున్నారు. జన సమూహంలో పర్యటిస్తే శస్త్రచికిత్స చేసిన భుజానికి మళ్లీ గాయమయ్యే ప్రమాదం ఉందని, గాయం తిరగబడితే చికిత్స క్లిష్టమవుతుందని వైద్యులు సూచించారు. ఎడమ భుజంపై కూడా అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో పిఠాపురం, పార్వతీపురం, మన్యం జిల్లా పెదపెంకి, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ల పర్యటనలు వాయిదా పడ్డాయి. క్షేత్రస్థాయి పర్యటనల షెడ్యూల్ మార్చాలని అధికారులను ఆదేశించిన పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచే అధికారిక విధులు నిర్వహించనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వైశాలి, జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలకు స్వల్ప విరామం ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే పిఠాపురం, రాజమండ్రి ఈ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించాలనుకున్న నేపథ్యంలో ఇప్పుడు తాత్కాలికంగా ఆయనకున్న ఆరోగ్య రీత్యా వాయిదా వేసుకోవడం జరిగింది. అంటే భుజానికి శస్త్రచికిత్స జరిగిన తర్వాత వైద్యుల సూచనలతో ఈ పర్యటనలో వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే గనక మినిమం 2 వారాల పాటు వాయిదా వేసుకున్న తర్వాతనే ఆ పర్యటనకు వెళ్లాలంటూ కూడా పరిస్థితుండడం జరిగింది. ఇప్పుడు వరకు చూస్తే గనక తప్పనిసరిగా పార్టీ కార్యాలయంలో ఉండే ఆ విధి విధానాలను ఒక రివ్యూలు నిర్వహించడానికి అవకాశం ఉంది, కానీ ఎక్కడ ఎటువంటి కూడా ఆ పర్యటనలో చేయడానికి అవకాశం లేకుండా పోవడం. అంటే ముఖ్యంగా చూస్తే ముంబైలో వైద్యం చేయించుకొని వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక వైద్యుల సూచనలతోనే నడవాలంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తున్నట్లయితే కనుక పిఠాపురం, రాజమండ్రి ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వాటిలో పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉంది. కానీ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో జనం తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఇటు కుడి భుజము, ఎడమ భుజము 2 కూడా ఇబ్బంది అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నారు. అంటే కేవలం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఉండి ఆయన సమీక్షలు, సమావేశాలు నిర్వహించడానికి అవకాశం ఉంది, కానీ బయటకు వెళ్ళడానికి అవకాశం లేదంటూ కూడా వైద్యులు సూచించారు. దానికి సంబంధించి జనసేన పార్టీ అధికారికంగా ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ 2 వారాల పాటు ఎటువంటి పర్యటనకు వెళ్లకుండా కేవలం క్యాంపు కార్యాలయంలో ఉండే ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముంబైలో వైద్యం చేయించుకొని వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఒక 4 రోజులు ఉన్నారు. తర్వాత ఇప్పుడు మంగళగిరి చేరుకొని మంగళగిరి కార్యాలయంలో ఉండి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారంటూ కూడా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక జనసేన పార్టీ ఈ ప్రకటన ద్వారా ప్రజలకు ఒక సందేశాన్ని ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ఆరోగ్య రీత్యా ఆ పర్యటన కాబట్టి తప్పనిసరిగా కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. కార్యాలయంలోనే రివ్యూలు, అదేవిధంగా పార్టీ కార్యకలాపాలు కూడా చూస్తారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. మరో విధంగా చూసినట్లయితే కనుక స్థానిక సంస్థల ఎన్నికలకు కమిటీల ఏర్పాటు ఏదైతే ఉందో దానిపై ప్రత్యేకంగా జనసేన పార్టీ ఫోకస్ చేస్తుందని స్పష్టమైనటువంటి పరిస్థితి కనుక ఉంది. శ్రీనివాస్.